అస్సలు మొహమాట పడకూడని 5 సందర్భాలు ఉన్నాయండి. అవేంటివో నేను ఈరోజు చెప్తాను, వినండి. మొదటిగా, డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి అడగడానికి మొహమాట పడకూడదండి. ఎందుకంటే అది మన డబ్బు, మనం అడగడానికి ఎందుకు మొహమాట పడాలి? రెండవది, మీరు తినే ఆహార విషయంలో కూడా మొహమాటం ఉండకూడదు. ఎందుకంటే మీకు సరిపడని ఆహారం తిని ఆ తర్వాత బాధపడాల్సినది కూడా మీరే అనేది తెలుసుకోండి. నెక్స్ట్, మూడవది, చదువు విషయంలో డౌట్స్ అడగడానికి మొహమాట అస్సలు పడకూడదు. ఎందుకంటే డౌట్ అనేది మనకు క్లారిఫై చేసుకుంటే అది మనకు వచ్చినటువంటి డౌట్ ఏదైనా నీట్గా అర్థమైపోతుంది, మనం ముందుకు స్టెప్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇది విద్యార్థులకు చాలా వర్తిస్తుందండి. నెక్స్ట్, నాలుగవది, కళ్ళెదురుగా ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించడానికి మొహమాట పడకూడదు. కానీ ఈ కాలంలో పోయి ఖండిస్తే మనల్నే ఎదురు తిరిగి ఏదో ఒకటి చేసే కాలంలో ఉన్నాము. కానీ ఈ విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అటు కాకుండా ఇటు కాకుండా మధ్య రకంగా వాళ్ళకు సమాధానపరచాలి. అలాగే ఇవన్నీ లైఫ్ విషయం అండి. కాబట్టి మీ లైఫ్ విషయానికి సంబంధించింది, ఇంకా ఉద్యోగం, చదువు, పెళ్ళి విషయాలలో అస్సలకే మొహమాట పడద్దండి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా తొందరపడి నిర్ణయం తీసుకుంటే తర్వాత బాధపడాల్సిందే మనమే. కాబట్టి ఉద్యోగం, చదువు, పెళ్ళి విషయాల్లో మటుకు మొహమాట పడకుండా చాలా 10కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి. ఓకేనా అండి? ఇక ఈ గుడి అయితే ఏ ఊరిలో ఎక్కడో మీరే గెస్ చేయండి. అండ్ మీకు తెలిసింటే నాకు కామెంట్ చేయండి. అండ్ చూడండి, చాలా పురాతనమైనటువంటి గుడి అండి. లింగాష్టకం చూడండి. పిల్లలను నిజంగా మేము తీసుకెళ్తూ ఉంటాము అప్పుడప్పుడు. చాలా అంటే చాలా ఫేమస్ గుడి అండి ఇది. మా ఆయన చిన్ననాటి జ్ఞాపకాలలో ఈ గుడి కూడా ఒకటి. చాలా రోజుల తర్వాత అయితే వెళ్ళాము. అమ్మవారిని, అక్కడ ఉన్నటువంటి పీస్ఫుల్ క్లైమేట్ని మేము చాలా బాగా ఆస్వాదించాము. అక్కడ ఉన్నటువంటి స్తోత్రాలు చూడండి ఎంత బాగున్నాయో నిజంగా అండి. ఓకేనా అండి? మీరు గెస్ట్ చేసింటే నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అమ్మవారిని చూడండి, అమ్మవారిని దర్శించుకోండి శుక్రవారం. ఓకే, చూడండి, అబ్బా ఎంత బాగున్నారో కదా. ఒక విషయం అండి, నీకు నువ్వుగా గొప్పోడివని పక్కోడితో ఎప్పుడు చెప్పుకోకండి. ఎందుకంటే చులకనైపోతావు. అలాగని నిన్ను నువ్వు గట్టోడివని కూడా చెప్పుకోకండి. ఎందుకంటే వెనుకపడిపోతావు. అలా కానీ చెప్పుకోవడం మీద కాకుండా చేయటం మీద దృష్టి పెట్టాలండి. అప్పుడే పక్కోడి వాడుగా నిన్ను గట్టోడు అని అంటాడనమాట. ప్రపంచం దృష్టిలో నిన్ను గొప్పోడిగా నిలబెడతాడు కూడా. అలాగే కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, ఉండడంలో తప్పు లేదు. కానీ ఎవరి మీద పడితే వారి మీద చూపించడం తప్పు అంటా నేను. ఎందుకంటే ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలండి. అంతేకాని వాని మీద నాకు కోపం ఉంది కదా అనేసి వాని మీద చూపించడం తప్పు. జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరికి భయపడి బ్రతకకు. ఒకరిని తక్కువ చేసి కూడా మాట్లాడకు. నిన్ను తక్కువ చేసి మాట్లాడే వారి దగ్గర వేచి ఉంటే అది నీ మరణానికి దారి చూపినట్టు అవుతుంది. కాబట్టి ఎదురించి నిలబడు, కానీ విలువలేని చోట నీ ఆత్మగౌరవాన్ని కించపరుచుకో.